ఆకారం లేనటువంటి వాడు, కంటికి కనిపించినటువంటి వాడు, గాలి వంటి ఎలా పిలిచాడని ఎలా పిలిచాడంటే యేసుక్రీస్తు ద్వారా అది నెరవేర్చబడింది. అందుకని యేసుక్రీస్తు వారు కన్నీరు కారుస్తాడు. చాలా మంది అంటారు, 3 మేకులు పీక్కోలేడా అంటాడు. 3 మేకులు పీక్కోగలడా? ఏదైనా చేయగల సమర్థుడు. కానీ ఎందుకు పీక్కోలేదంటే ఆయన నీతిని ఆయన ధరించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏ పాపము చేయదు. పాపం అంటగట్టాలని చూసారు. ఒక స్త్రీ వచ్చి పాపం ఆమె తలతో పాదాలు పెట్టుకుంటే అమ్మలు ఏముంది దగ్గరికి అన్నారా లేదా? అన్నారండి. అవునా? ఏంటి కాలు తుడిచేస్తుంది? దేంతో? కాలుతో తుడిచేస్తుంది. యేసుప్రభు బాగా తుడిచేస్తుందండి అన్నారు కదా. యేసుప్రభు సరైన సమాధానం చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను మీ మధ్యలో ఉన్నాను, మరొక నాడు నేను మీ మధ్యలో ఉండను. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపము లేనివాడు, పాపరహితుడు. అందుకనే ఆయన నీతిమంతుడయ్యాడు, యథార్థవంతుడయ్యాడు. మరి అటువంటి వాడిని మనం ఏం చేస్తున్నాం? వెంబడిస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా.